అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం జబర్దస్త్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆశం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి గ్రామ సభల్లో ఆఫీసర్లకు చుక్కలు ఉరికిచ్చినంత పని చేసిండ్రు జనాలు ఉట్టుట్టి లిస్టులు చేస్తుండట సర్కారోళ్ళు మరి ఇన్ని కథలు దేనికి సార్లు కాంగ్రెస్ వాళ్ళు చెప్పినోళ్ళకేనట పథకాలు వాళ్ళతోనే ఎంచుకోపోయినరా ఓట్లు కరెంటు బస్సులతోని ఆర్టీసీకి షాకు అప్పచెప్పేదట్టే ఉన్నదట ప్రైవేటుకు రాష్ట్రంలో నడుస్తున్నదట కక్ష రాజకీయం జగ్గన్న చెప్పిండు లోపటి విషయం మాది ప్రజాపాలన ప్రజలకు ఏ సమస్య ఉన్నా చెప్పుకోవచ్చు ధర్నా చేయొచ్చు రాస్తారోకో చేయొచ్చు ప్రజాస్వామ్యం అంటే మాకు ప్రాణం పొద్దుగాల లేస్తాం ప్రజాస్వామ్యాన్ని చదువుతాం పగటాళ్లకు ప్రజాస్వామ్యాన్నే చదువుతాం మాపటిది ప్రజాస్వామ్యాన్నే చదువుతాం అంత గొప్ప ప్రజాపాలన మాదని చెప్పుకుంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు మరి అంతటి ప్రజాపాలన ఎంతటి గొప్పగా ఉన్నదో చూద్దాం పారి చూడుండ్రి ప్రజాపాలన మీద పబ్లిక్ ఎంత సంబరంతో ఉన్నారో ఏడాదిలోనే మస్తు మంచి చేసినామని రేవంతన్ సారు ఊకూకే చెప్పుకుంటాడు కదా సారు చేసిన మంచికి ఇట్లా శనార్థులు చెప్తున్నారు అన్నట్టు 26 జనవరి నుంచి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం రేషన్ కార్డులు ఇస్తాం రైతు భరోసా పైసలు ఇస్తామని చెప్పిరు కదా సర్కారోళ్ళు దానికోసం ఊర్లల్లా మీటింగులు పెట్టిండ్రు అవి ఇట్లా నడుస్తున్నాయి రేషన్ కార్డులు లేనోళ్ల పేర్లతోని సర్కారోళ్ళు కొన్ని లిస్టులు తయారు చేసిండట కానీ అండ్ల పేదోళ్ల కంటే బలిసినోళ్లే ఎక్కువ మంది ఉన్నారట పేదోళ్లకు కార్డులు ఇస్తామని చెప్పి ఇదేందని అడిగితే ఆఫీసర్లు పట్టించుకుంటలేరట అట్లనే చెప్తున్నావన్నా ఏం ఆధారాలు ఉన్నాయి నీ తానా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళకు కూడా గుంట భూమి లేదు మీరు నిజంగా క్షేత్రస్థాయిలో జరిగినట్లయితే మరి వీళ్ళకి ఎందుకు రాలేదు అగో అదేంది ఇంటింటికి పోయి సర్వే చేసినామన్నారు కదా ఆఫీసర్లు అంతా ఉట్టిదేనా ఇంటికి వచ్చి సర్వే చేసి భూములు ఉన్నాయా లేవా అని చూసుకొని పనికి పోతున్నారా పోటలేదా చూసుకొని అని మీరు సర్వే చేసి ఇవ్వండి మంచిగున్నది పోండి సర్కారోళ్ళ కథ సర్వే చేయలేదట ఏం లేదట ఉట్టిగానే ఆఫీసులో కూర్చొని కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన పేర్లకు టిక్కు పెట్టి ఇచ్చినట్టున్నారు 5 ఎకరాలు 10 ఎకరాల ఉన్నోళ్ళకు రేషన్ కార్డు వచ్చింది ఏం లేని గుంట భూమి లేని వాళ్ళకి రేషన్ కార్డు రాలేదు నిజంగానే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన లిస్టుల లెక్కనే ఉన్నాయి కదా 5-10 ఎకరాల భూములున్నోళ్ళ పేర్లు రేషన్ కార్డుల లిస్టులు వచ్చినాయట అంటే వీళ్ళు ఏం సర్వే చేసిండ్రు పేరుకు 2 ఇండ్లు తిరిగి ప్రచారం చేసుకున్నట్టున్నారు కానీ ఇదంతా కాదుల్లా ఈ పెద్ద మనిషి ఇంకో అసలు ముచ్చట చెప్తున్నాడు చూడుండ్రి నిజమే కదా అన్ని వివరాలు సర్కారోళ్ళ కాన్నే ఉండే అల్ల పేదోళ్ళెవలో ఉన్నోళ్ళెవలో చూసి ఇస్తే అయిపోయాయి కదా మళ్ళా అప్లికేషన్లు ఆఫీసుల చుట్టూ తిరుగుడు ఏం రోగానికి చెప్పుండ్రి అప్పట్లో ప్రజాపాలన అప్లికేషన్లు అని తీసుకున్నారు మొన్న కులగణన పేరుతోని మళ్ళా అన్ని రాసుకున్నారు ఇప్పుడేమో ఇంటింటికి పోయి సర్వే చేసినామన్నారు అయినా గాని పేదోళ్లకు రేషన్ కార్డులు వస్తలేవంటే అన్ని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులనే తయారైతున్నాయి కావచ్చునని పబ్లిక్ అంటున్నారు మంచిర్యాల కాంచెల్లి మహబూబ్ నగర్ దాకా కామారెడ్డి కాంచెల్లి ఖమ్మం దాకా 33 జిల్లాల్లో ఊరూరుకు ఇయాల ఇదే కథ నడిచింది ఇంకా నయం మంత్రులు అటు మోకాన పోతే కథ వేరే ఉంటుండే కావచ్చు కర్ణాటకల పని అయిపోయినాక ఢిల్లీకో ఇంకో దిక్కో పోండ్రి సారు ఊర్లకు మాత్రం పోకుండ్రి పరిస్థితులు ఏం మంచిగా లేవు పబ్లిక్ ఏమో గీ తీర్ల తిప్పల పడుతున్నారు రేషన్ కార్డు వస్తే ఇందిరమ్మ ఇల్లు ఇంకోటి వస్తుందని ఆశపడుతున్నారు కార్డు రాకపోతే ఎట్లనని మస్తు బాధపడుతున్నారు కానీ దీని మీద ఆఫీసర్లు ఏమంటున్నారో చూడుండ్రి ఇప్పుడు స్టార్ట్ అయింది ఇది వచ్చిన వాళ్ళ పేర్లు వచ్చిన వాళ్ళందరికి వచ్చినట్టు కాదు పేర్లు లేని వాళ్ళకు రానట్టు కాదు ఒడిశారా సుమతి పొద్దటి సంధి ఊరూరుకు పబ్లిక్ ఇంత తిప్పల పడితే ఈ మేడం ఒక్క మాటతోని తీసి పారేసింది కదా
లిస్టుల పేరు వచ్చినంత మాత్రాన వచ్చినట్టు కాదట, లిస్టుల లేకపోతే రానట్టు కాదట. ఏదో శాస్త్రానికి చేసినామన్నట్టు వీళ్ళు కూడా ఏదో శాస్త్రానికి లిస్టులు తయారు చేసి బయటికి ఇడిచినట్టున్నారు కదా. ఆగిపోయే పెళ్లికి భాజాలు ఎందుకన్నట్టు ఎటుగాని దానికోసం ఈ లొల్లంతా ఎందుకు మేడం? ఇక చూడుండ్రి పోలీసోళ్ళు ఎట్లా చేస్తున్నారో. తీసుకొని లోపల బండ్ల కూర్చోబెట్టుకోపో, సాయంత్రం వదిలేయని తీసుకోండి. ఏం చేస్తావు? వీడియో తీసుకుని గురుగారు కార్డులు వచ్చేది లేదు ఏం లేదని ఆఫీసర్లే చెప్తున్నారు. ఇంకో దిక్కేమో పోలీసు వాళ్ళని పెట్టి ఇట్లా బెదిరిస్తున్నారు. వీడియో తీస్తున్నారు అనగానే ఎట్లా జారుకున్నాడు చూడుండ్రి. కానీ సిరిసిల్ల కాడ ఒక అక్క పోలీస్ ఆయనకే ధమ్కి ఇచ్చింది. రేవంతన్ సారు గాలి తీసి గడ్డాము మీద నిలబెట్టింది. ఉన్నాడు వాడు ₹1 విలువ ఉన్నాడు, 30 లక్షల కింద వాడికి జాగాలున్నాయి కానీ కిత్తురంట. సిగ్గు శరం ఎవడో నవ్విపోతాడు అన్నాలే వాడిని. ఆలోచించిన ఆశాభంగం, మంచి తరుణం మించిన దొరకది. ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకోండి. రేషన్ కార్డులు ఇస్తాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, రైతు భరోసా ఇస్తాం. తుచ్ ఆలోచించిన ఆశాభంగం, మంచి తరుణం మించిన దొరకది. కులాల లెక్కల కోసం మా వాళ్ళు ఇళ్లలోకి వస్తారు. ఆధార్ కార్డ్ నెంబర్ కాంచెల్లి బ్యాంకు పాస్బుక్ దాకా అన్ని చెప్పుర్రి. రేషన్ కార్డులు ఇస్తాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, రైతు భరోసా ఇస్తాం, ఆడోళ్లకు 2500 ఇస్తాం. తుచ్ మళ్ళా తుచ్చా? మరి ఎప్పుడు ఇస్తారు? ఎవరికి ఇస్తారు? వారేవ్వా, కాంగ్రెస్ వాళ్ళు అంటే కాంగ్రెస్ వాళ్ళు పోన్రి. మాట మీద నిలబడుట్లా ఒకళ్ళతోని ఒకళ్ళు పోటీ పడతా ఉంటారు. ఇగో ఈసారి మాటలు వినుర్రి. ఆ గ్రామ కార్యకర్తలు, ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకి లిస్ట్ ఇప్పిస్తాం. లేకపోతే ఒకరు కూడా రేషన్ కార్డు రాదు, ఒకరు కూడా ఇల్లు కావు మనం చెప్పే వరకు. హబ్బర బిడ్డ, అదన్నట్టు ముచ్చట. ఏది కావాలన్నా కాంగ్రెస్ వాళ్ళు చెప్తేనే వస్తాయట. ఊర్లే కాంగ్రెస్ వాళ్ళు టిక్కు పెట్టిన పేపర్లకే రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు, ఓట్ల ముంగట చెప్పిన పథకాలు వస్తాయి అంటున్నారు. ఈయన ఎవలో బుడ్డలీడర్ అనుకునేరు. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సారు ఇంకా చాలా ముచ్చట్లు చెప్పిండు చూడుండ్రి. నేను చెప్పిన కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు చెప్పిండ్రు, ఎమ్మెల్యే దగ్గరికి పోతుంది లిస్టు, ఎమ్మెల్యే వాళ్ళ టిక్కు పెట్టిన తర్వాతనే ఆ ఒక లిస్టు రిలీజ్ అవుతుందని చెప్పడం జరిగింది. మంచి పని చేసిరు సారు. అన్ని కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చుకోవాలి. పాపం ఓట్లప్పుడు ఎంత కష్టపడ్డరు మిమ్మల్ని గెలిపించడానికి. తలా 2 ఇందిరమ్మ ఇండ్లు, ఇంట్లో ఆలు మొగలకు చెరొకటి రేషన్ కార్డు ఇప్పిండ్రి సారు. ఎల్లకాలం యాది చేసుకుంటాం. ఈయనొక్కడే కాదు, కాంగ్రెస్ లా మాజీ ఎమ్మెల్యే సార్ కూడా అదే చెప్తున్నాడు చూడుండ్రి. ఏ పథకమైనా ఆ ఊర్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల చేతుల మీదనే జరుగుతాయి. ఆ ఊర్లో ఏదైతే ఇందిరమ్మ కమిటీ వేసిండ్రో ఆ ఇందిరమ్మ కమిటీలో 5 మంది రేవంత్ రెడ్లు, 5 మంది సంపత్ కుమార్లు. మీరు ఆ వార్డు కమిటీ కావచ్చు, లేదంటే గ్రామ కమిటీ కావచ్చు. అది అస్సలే తగ్గొద్దు సారు. ఒక్కో కార్యకర్తకు 2 కాకుంటే 4 ఇచ్చుకోవాలి. మన పార్టోళ్లకు కాకుండా పబ్లిక్ కు ఇస్తే ఏం ఫాయిదా ఉంటది చెప్పుండ్రి. సరే గాని మీరేమో ఇట్లా అంటున్నారు, కానీ ఉత్తమ్ సారేమో పార్టీతోని సంబంధం లేకుండా పేదోళ్ళందరికీ ఇస్తామన్నాడు. ఇవాళ పొన్నం సారు కూడా అదే రాసి ట్విట్టర్ లో పెట్టిండు. అంటే పార్టోళ్ళు చెప్పినోళ్ళకే ఇయ్యాలని మీ వాళ్ళకి చెప్పి అందరికి ఇస్తామని బయటికి చెప్తున్నారా సారు? ఓట్ల ముంగట 6 గ్యారంటీలతోని ఆశ పెట్టినట్టే ఇప్పుడు కూడా చేస్తున్నారు కదా. నోటితోని బుద్రకిచ్చి నొసలుతోని ఎక్కిరించినట్టే ఉన్నది పోన్రి మీ ముచ్చటని పబ్లిక్ మాట్లాడుకుంటుండ్రు. కానీ మాట చెప్పి మత్పరిచుట్లా మిమ్మల్ని మించినోళ్ళు ఈ దునియాలో దొరకరు కావచ్చు పోన్రి. కేసుకు కేసు, అరెస్టుకు అరెస్టు, జైలుకు జైలు. ఇప్పుడు రాష్ట్రంలో ఇదే నడుస్తున్నదట. కారు పాటోళ్ల మీద, గట్టిగా మాట్లాడే పబ్లిక్ మీద అవుతున్న కేసులన్నీ అవేనట. పగబట్టి కేసులు పెడుతున్నారట. అట్లా చేస్తారా ఎవరన్నా అని పరేషాన్ కాకుండ్రి.
నేను చెప్తే నమ్మేటట్టు లేరు గాని ఈ వార్త అయితే చూడుర్రి, మీకే తెలుస్తది. నిజాన్ని దాచిపెట్టుడంటే నిప్పును ముళ్ళగట్టినట్టేనని అంటుంటారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా అదే అవుతున్నట్టున్నది. షెయి పార్టీ లీడరు జగ్గారెడ్డి సారు ఓ ముచ్చట బయట పెట్టిండు. తెలంగాణలో కక్ష రాజకీయాలు నడుస్తున్నాయి అన్నాడు. ఇసోంటి రాజకీయాలు చేసుడు మంచిది కాదని చెప్పుకొచ్చిండు. ఇప్పుడు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తే రేపు కుర్సీ దిగిపోయినాక మనకు సుత అదే పని అవుతుందని పార్టోళ్లకు జాగ్రత్త చెప్పిండు. మనసుల పగ పెట్టుకుని పని పక్కకు పెట్టి ఆ లెంబడి పడుడు ఇష్టం ఉండదన్నాడు జగ్గారెడ్డి సారు. అప్పట్లా రాజశేఖర్ రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూసున్నారు గాని ఈసొంటి బేకార్ పనులు చేయలేదన్నాడు. కానీ ఈ ముచ్చట్లు ఇప్పుడే ఎందుకు చెప్తున్నట్టు అంటే ఇప్పుడున్న రేవంతన్ సారు అదే పని చేస్తున్నాడని జగ్గారెడ్డి సారు చెప్తున్నారా ఎట్లా? ఎందుకంటే కారు పార్టోళ్ల మీద లైన్ బట్టి కేసులు పెడుతున్నారు సర్కారోళ్ళు. కేసీఆర్ కాంచెల్లి సోషల్ మీడియాలో ఉండేటోళ్ళ దాకా కేసులేనాయే. ఓట్లప్పుడు ఇచ్చిన హామీలు ఈ 13 నెలల్లో ఎన్ని అమలు చేసిండ్రో గాని కేసులైతే మస్తుగా పెట్టిండ్రు. అంటే రేవంతన్ సారు కావలసుకొని కేసులు పెట్టిస్తున్నట్టే కదా. అప్పట్లో ఆయనను ఓటుకు నోటు కేసుల జైలుకు దోలిండ్రని ఇప్పుడు కారు పార్టోళ్ల మీద కక్ష కట్టిండ్రు కావచ్చు. జగ్గారెడ్డి సారు కాంగ్రెస్ పార్టీలనే ఉండే, వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పెద్ద కుర్చీలనే కూసుండే. లోపటి ముచ్చట్లు ఇంత తెలవయా చెప్పుండ్రి. నిజాలు బయట పెడుతున్నారు మంచిగానే ఉన్నది గాని రేవంతన్ సారోల మనుషులు, చంద్రాలు సారోల మనుషులు సోషల్ మీడియాలో మీ ఎంబడి పడతారు. జర జాగ్రత్తగా ఉండుండ్రి. ఆర్టీసీని సర్కారులో కలుపుతామని కారు పాటోళ్ళు అప్పట్లో చెప్పిండ్రు. అంతా అయిపోయిందన్నారు. అది ఎక్కడ దాకొచ్చింది? రేవంతన్ సారు ముఖ్యమంత్రి అయ్యి ఏడాది దాటింది కానీ ఆర్టీసీ ముచ్చటైతే ఏడ వినిపిస్తలేదు. అసలు సర్కార్లో కలుపుతున్నారా, ఇంకేమన్నా చేస్తున్నారా అని అందులో పనిచేసేటోళ్ళు కండ్లు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్నారు. కానీ సర్కారు వాళ్ళు ఏం చేస్తున్నారో ఎరికేనా? నమ్మి నాన్న పోస్తే పుచ్చిపుర్రలైనవి అంటారు కదా. ఆర్టీసీ వాళ్ళ పరిస్థితి కూడా అట్లనే అవుతున్నదట. ఆర్టీసీని సర్కారులో కలుపుడు కాదు, తీసుకుపోయి ప్రైవేటులో కలిపే పని ముంగటేసుకున్నాడట రేవంతన్ సారు. ఆర్టీసీని వాళ్ళ దోస్తు అదాని సారుకు అప్పజెప్పాలని చూస్తున్నాడట. ఈ నడుమ కరెంటు బస్సులు తిరుగుతున్నాయి కదా, డీజిల్ బస్సులైతే పొగొచ్చి పానాలు ఖరాబ్ అవుతున్నాయని చెప్పి కరెంటు బస్సులు పట్టుకొస్తున్నారు. ఇంకో 2-3 వేల బస్సులకు ఆర్డర్ కూడా పెట్టిండ్రట. కొనుటానికి కాదుల్లో, కిరాయి తెచ్చుటానికి. ఆర్టీసీలకు కొత్తగా వస్తున్న కరెంటు బస్సులన్నీ ప్రైవేటు కంపెనీలయే. మెగా కృష్ణారెడ్డి కంపెనీ, ఇంకో కంపెనీ బస్సులు పట్టుకొచ్చి కిరాయి ఇచ్చి తిప్పుతున్నారు. బస్సు ప్రైవేటుదే, డ్రైవరు ప్రైవేటు మనిషే. అంటే కొత్తగా సర్కారోళ్ళు బస్సులు కొనేది లేదు, డ్రైవర్లు కండక్టర్లను తీసుకునేది లేదు. మీదికెళ్లి డిపో జాగలు కూడా వాళ్ళకే అప్పచెప్తారట. ఈ లెక్కన చూస్తాంటే ముంగట మొత్తం ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకే పోయేటట్టున్నది. నొప్పి తెలవకుండా సూదిచ్చినట్టు, ఏర్పడకుండా కాలుకు జనగబట్టి రక్తం గుంజినట్టు ఆర్టీసీలకెళ్లి అసలోళ్ళని తీసేసి ప్రైవేట్ వాళ్ళను పెడుతున్నట్టే ఉన్నది. అందుకే కావచ్చు ఆర్టీసీని సర్కారులో కలిపే ముచ్చట గురించి రేవంతన్ సారు సప్పుడు చేస్తలేడని అందులో పనిచేసేటోళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇవి ఐదు ముచ్చట్లు. ఇంకిన్ని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.